జయ హో మాతా, జయ హో మాతా, జయ హో మాతా. అదిగో అది జిల్లెళ్లమూడిలో అమ్మకు నివాసమైన అందరింటి ముఖద్వారం. ఆ తర్వాత మనకు కనిపిస్తున్నది అమ్మ ఆలయం. అమ్మ నాన్నగారు తన అశేష సంతానానికి నిరంతరము ఆనందప్రదంగా దర్శనమిచ్చే శ్రీ అనసూయేశ్వరాలయం. ఆ పక్కనే మనకు గోచరిస్తున్నది హైమాలయం. తన కన్నబిడ్డను దేవతామూర్తిగా మలచి మానవాళికి అమ్మ ప్రసాదించింది. అది హైమాలయంగా రూపుదిద్దుకుంది. లోకం మీద అపారమైన వాత్సల్యంతో తన బిడ్డలందరినీ మహోన్నతులుగా తీర్చిదిద్దడానికి అనంతమైన తన వాత్సల్యాన్ని అమ్మ పంచిపెట్టింది. అమ్మ వాత్సల్యమే ఒక ఆలయంగా అమ్మ చిరకాలం నివసించిన వాత్సల్యాలయం. నిశ్చలమైన ధ్యానం ద్వారా మాత్రమే, నిర్మలమైన ప్రేమ ద్వారా మాత్రమే అమ్మను మనం చేరుకోగలం అని చెప్పడానికి వీలుగా ఏర్పాటైన ధ్యానాలయం అది. ప్రేమకు ప్రతిరూపంగా అవతరించి అందరినీ తన కన్నబిడ్డలుగా ప్రేమించి ఆ ప్రేమతత్వాన్ని తన సందేశంగా లోకానికి అందించిన వాత్సల్యామృత వర్షిణి అమ్మ. ఆమె జిల్లెళ్లమూడి అమ్మ. సేవ, ఆధ్యాత్మికత రెండు కళ్లుగా, అవ్యాజ ప్రేమ హృదయంగా మానవుడు ఎదగాలని, మమతల పరిధిని దాటి అవధిలేని అనురాగ జలధిగా తాను రూపొందాలని తన జీవితాన్నే సందేశంగా ప్రసాదించింది ప్రేమమూర్తి అమ్మ. ఆ తత్వ జలధి లోతుల్లోని అనర్ఘ రత్నాలను వెలికితీసి అందరికీ పంచడానికి అమ్మ ఇచ్చిన ప్రేరణతో శ్రీ విశ్వజననీ పరిషత్ 2011 నవంబరు 18, 19, 20 తేదీల్లో జిల్లెళ్లమూడిలో అమ్మ తత్వచింతన మహాసదస్సును నిర్వహించింది. అదిగో సదస్సు ప్రారంభమైంది. పురుషోత్తమపుత్ర భార్గవ విశ్వజనని మాసపత్రికా సంపాదకులు, ప్రఖ్యాత సాహితీవేత్త శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారు సభకు స్వాగతం పలుకుతున్నారు. కుర్తాళం పీఠాధిపతులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి జ్యోతి ప్రజ్వలనం చేసి అమ్మకు పుష్పాంజలిని సమర్పించారు. శ్రీ రావూరి ప్రసాద్ ప్రార్థన గీతంతో సదస్సు శుభారంభం అయింది. తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు మాన్య సోదరులు శ్రీ ఎం దినకర్ గారు మాట్లాడుతూ, ఈ తత్వచింతన సదస్సు జిల్లెళ్లమూడిలో జరగాలనే సంకల్పం చాలా గొప్పదని, అసలు అమ్మ తత్వచింతన మనకు ఎంతైనా అవసరమని, అలాంటి చింతన ఒక్కరుగా కాక ఇలా సామూహికంగా సదస్సు ద్వారా జరగడం విశేషమైన ప్రయోజనాన్ని కలిగిస్తుందని, దీని ద్వారా మనం ఎంతో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని
వివరించారు. ఈ తత్వ సదస్సులు, ఇలాంటి కృషి, ఈ పరిశోధనలు, అన్వేషణలు ఇవన్నీ ఏంటంటే మానవుడిని తత్వమసి అనే స్థాయికి తీసుకెళ్తారు. దీనికి శాస్త్రాలు, సనాతన ధర్మంలో ప్రవక్తలు, అవతారమూర్తులు, వేదాంతులు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తారు. అయితే మన అమ్మ వాటిని అన్నింటినీ కూలంకషంగా చిన్న పదాల్లో, చిన్న శబ్దాల్లో మనకి అందజేసింది. శ్రీ విశ్వజననీ పరిషత్ ప్యాట్రన్, అమ్మ రక్తమాంసాలను పంచుకుని పుట్టిన అనుంగుబిడ్డ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య మాట్లాడుతూ, అమ్మలోని విశ్వమాతృత్వాన్ని, దివ్యత్వాన్ని తొలినాళ్లలోనే కొందరు సోదరులు గుర్తించారని, ఒక విధంగా చూస్తే తత్వచింతన ఆనాడే ప్రారంభమైందని వివరిస్తూ శ్రీ గుండేలరావు గారి వృత్తాంతాన్ని గుర్తు చేశారు. అమ్మ జీవిత మహోదధిలోని తరంగాలలో దాగి ఉన్న అనల్పమైన ప్రేమతత్వాన్ని వివరించారు. గుంటూరులో గుండేలరావు గారు ఉండేవారు. వారు పక్షవాతంతో బాధపడుతుండేవారు. 25 ఏళ్ళు ఆయన మంచంలో ఉన్నారు. అమ్మ వారి దగ్గరికి వెళ్ళి సపర్యం చేసింది. అప్పుడు అమ్మ వయసు అయ్యేది. ఆయన అమ్మను చూసి సాక్షాత్తు ఆయన ఇష్టదైవం రఘురాముడు అనుకున్నాడు. రఘురాముడు అనుకుని వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు, రఘురాముడు నా ఇష్టదైవం, ఇవన్నీ నమ్ముకొని నువ్వు పీల్చుకో, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను, కానీ నేను కనుక బతుకుంటే 1000 నోట్ల ఈ సత్యాన్ని సాధేవాడిని, ఎంతమందికో అమ్మ గురించి సత్యాన్ని ఇచ్చేవాడిని, ఈ సందేశాన్ని ఎంతమందికో అందించేవాడిని ఆయన సంకల్పం చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం చేస్తున్న ఈ సదస్సు కానీ, ఈ అమ్మ సందేశ ప్రచారం కానీ ఆనాడే సంకల్పం జరిగింది అని చెప్పడానికి చెప్పారు. ఈ సదస్సులకు రూపశిల్పిగా ఉన్న శ్రీ ఎస్ మోహనకృష్ణ గారు, శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యదర్శి, తమ ప్రసంగంలో ఈ సదస్సు నిర్వహించడంలోని ఆంతర్యాన్ని వివరించారు. మతాన్ని ఉద్ధరించడానికి కాక మానవత్వాన్ని ఉద్ధరించడానికే వచ్చానని ప్రకటించిన అమ్మ తత్వాన్ని అధ్యయనం చేయడమే ఈ సదస్సు లక్ష్యమని, ఇది ప్రచార సదస్సు కాదు, అధ్యయన సదస్సు అని చక్కని వివరణ ఇచ్చారు. ముఖ్యంగా ఇది ప్రచార సదస్సు కాదు, అధ్యయన సదస్సు. అధ్యయనం అంటే ఏంటంటే అసలు అమ్మ ఎందుకు ఏం చెప్పింది, తన జీవితం ద్వారా కొద్ది మాటల ద్వారా ఏం చెప్పింది, ఆ చెప్పింది మనం ఎంతమందికి అందుకున్నాం. అమ్మ ఇప్పుడు మనిషిలోని మానవతను కట్టి మేల్కొల్పి సంస్కారాన్ని, మంచి సంస్కారాలను ప్రవేశపెట్టింది. అది ఎవరికి వారికి బాగా అనుభూతమే. ఈ 26 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచింది అమ్మ శరీర త్యాగం చేసి ఆలయం చేసిన తర్వాత. ఇప్పుడు మన మధ్య కొద్దిమంది ఉన్నారు, వారు అమ్మతో సంభాషణ చేశారు, అమ్మ తత్వాన్ని కొద్దిగా గ్రహించారు, చేసుకున్నారు, జీవిస్తున్నారు. వారు మా మధ్య ఉండగానే ఎటువంటి సదస్సులు ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో నాందిగా ఇక ఢిల్లీలో కూడా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు కీలకోపన్యాసాన్ని అందిస్తూ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, జెంటిల్మన్ జర్నలిస్ట్ డాక్టర్ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, అమ్మ తత్వాన్ని అధ్యయనం చేయడం అంటే ఆత్మతత్వాన్ని విచారించడమేనని, అదే అమ్మకు అసలైన అర్చన అని వివరించారు. మనందరి కోరికల్ని అమ్మ తీర్చేది. చాలా మంది చెప్పారు, ఎటువంటి కోరికలు మనం కోరుతాం, మనకు అది కావాలి, ఇది కావాలి, కానీ ఫలానా వారి కోరికని అమ్మ నువ్వు తీర్చు అని చెప్పే సందర్భాలు అరుదు. మనకు ఏది అనిపిస్తుందో చూస్తాం. మనకి కదా చూస్తే కనిపించము, అనిపిస్తే చూస్తారు. కనుక అనిపించే పద్ధతి ఏదో ఉంటుంది. మన సంస్కారాలను బట్టి, ఆ సంస్కారం బట్టి మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇంకొక దృష్టిలో అమ్మ ఫలానా అని మనం విమర్శించాల్సిన అవసరం. గౌరవ అతిథిగా పాల్గొన్న సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త, చెన్నై సోదరులు శ్రీ బి రఘురామయ్య గారు ఈ సదస్సు పట్ల తమ ఆనందాన్ని, సుముఖతను వ్యక్తం చేశారు. నవంబర్ 18వ తేదీ ఉదయం ప్రారంభమైన సదస్సు తొలి సమావేశంలో కుర్తాళం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు అమ్మ వాక్యాలు గ్రంథాన్ని ఆవిష్కరించి ఆశీస్సులు అందించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు గ్రంథ ప్రశస్తిని వివరించారు. బిడ్డకు తల్లే తొలి గురువు అని, తల్లిని మించిన దైవం లేదని, తల్లి గురువు అయిన అమ్మ బిడ్డలకిచ్చే సందేశం సూటిగా, సూక్తి సుందరంగా
అమ్మ వాక్యాల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో ప్రసంగవశాన అమ్మ నోట వెలువడిన ఈ ఆణిముత్యాలను సంకలనం చేసిన డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారికి మనమంతా రుణపడి ఉంటాము అని వివరించారు. అమ్మ దగ్గరకు చేరిన వారు ఎలా ఆలోచిస్తారు అంటే, ఏ దైవాన్ని ఏ గురువుని ఆశ్రయించిన వారైనా ఎలా ఉంటారో అమ్మ దగ్గరకు చేరిన వారు అలాగే ఉన్నారు అనిపిస్తుంది. ఇలా ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులైన వారు అందరూ వారు ఏ తరహాకు చెందిన వారైనా వారందరూ తరించడానికి, సత్య సందర్శనం చేయడానికి, ఆత్మతత్వ అన్వేషణలో వారికి చక్కని మార్గదర్శనం చేయడానికి అనువైన తీరులో అమ్మ తన వాక్యాలను వెలువడించింది. మరి చాలా మందికి ఆధ్యాత్మిక సాధన చేయాలనుకుంటే సంసారం కర్తవ్యం కదా, సంసార ధర్మ నిర్వహణలో ఆధ్యాత్మిక సాధనకు తీరుకుండడం లేదు అని కొందరు బాధపడుతూ ఉంటారు. సంకల్పమే సంసారం. నీ భావం వల్ల బంధం ఏర్పడుతుంది, కానీ భావము బంధం కానే కాదు. సంసారం పట్ల నీకున్న ఆలోచన, సంసార స్థితిగతుల పట్ల నీకున్న సంకల్పం కారణంగా అది నిన్ను బంధిస్తోంది, అది నీకు సంసారంగా మారుతోంది తప్ప మరొకటి కానే కాదు అని చిన్న మాటల్లో సామాన్యుడు కూడా అర్థం చేసుకోవడానికి వీలైన తీరులో సంకల్పమే సంసారం. ఈ అమ్మ చెప్పిన ఒక అద్భుతమైన మాట. ఆ వెంటనే సదస్సు ప్రారంభమైంది. అదిగో తొలి సదస్సులో తొలి పత్రాన్ని సమర్పించిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ బిఎల్ సుగుణ గారి ప్రసంగం అది. ఈనాడు వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతోందని, వివాహ వ్యవస్థను గూర్చి అమ్మ ఇచ్చిన వివరణలు మనం గుర్తించవలసిన అవసరం ఉన్నదని, ఆచరణాత్మకంగా అమ్మ అందించిన సందేశాలు మనకు జీవనాధారాలని వివరిస్తూ కుటుంబ వ్యవస్థ నిలబడడానికి, సమాజం సుభిక్షంగా ఉండడానికి అమ్మ ఇచ్చిన సందేశం మనకు ఎలా ఉపయోగపడుతుందో సోదాహరణంగా ప్రసంగించారు. తెలుసుకుని ఆ సేవలో తరించడం అది ఒక మార్గం. కానీ అమ్మ ఆదర్శం ఆ పరిధిలోనే ఆగిపోలేదు. పాతివ్రత్యానికి చర్మదశ, భర్త భార్యను అమ్మాని పిలవడం అని ఒక ఉన్నత లక్ష్యం వైపు సాగింది. మరి అమ్మ చెప్పినట్టుగా స్త్రీలందరూ భావం తెలుసుకుని, పురుషులందరూ బాధ్యత తెలుసుకుని, పరస్పర అపకారంతో ఒకరికొకరు తోడు నీడగా ఉన్నప్పుడు అది అనుకూల దాంపత్యం అవుతుంది. అటువంటి వివాహ వ్యవస్థ సర్వాంగీనంగా శోభిల్లుతుంది. అటువంటి గృహమే స్వర్గతీయం అవుతుంది. మరి నా జీవితమే సందేశం అని చెప్పిన అమ్మ వైవాహిక జీవితం ఆదర్శానికి ఆచరణకి మధ్య సమన్వయాన్ని అందిస్తూ మనకు దర్పణమై నిలుస్తుంది. ఈ దేశంలో ఎన్నో తాత్వికమైన చింతన సదస్సులు జరిగినాయి. జగద్గురువులు శంకరులు అంటారు, తత్వచింతన అంటే ఏంటి? కస్త్వం ఓహం కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత. నువ్వెవరు, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ తత్వాన్ని చింతించు అన్నారు. అంటే తత్వచింతన అంటే మనమెవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ సృష్టి యొక్క తత్వం ఏమిటి, ఎక్కడికి వెళుతున్నాము, దీని గురించి ఆలోచించటము అని అర్థం. అమ్మ చెప్తే కొన్ని వేల లక్షల మంది విన్నారు. ఎందుకు విన్నారు? ఆమెలో ఏదో శక్తి ఉన్నది కనుక. ఆ శక్తి సకలాకర్షకమై, ఒక ప్రేమ మోహనమై, తన్మయత్వాన్ని కలిగించేటువంటి ఒక మహత్తరమైన అనుభూతిని ఇచ్చింది కనుక ఇందరు విన్నారు. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? మొదట ఇక్కడికి మాకు వచ్చేట్టు ప్రేరణ ఇచ్చిన వారు కృష్ణ భిక్షు అనే రమణ మహర్షి జీవితాన్ని మొదటిసారి తెలుగులో రచించినది. ఈ గౌరవమున చూచు కృష్ణ భిక్షువు అమ్మ వీవని పలికి మాతందరకును. ఆయన ధ్యానంలో ఆనాడు చూసి అమ్మ గిరిదేవి పరమేశ్వరి అనేక జన్మలను ఎత్తుతూ వచ్చింది మానవలోక కళ్యాణం కోసం. ఇది కూడా అలాంటి మహత్తరమైనటువంటి ఒక జన్మ ఆమెది అన్నాడు. అమ్మని అడిగారు, కృష్ణ భిక్షువు చెప్పిందంతా కరెక్టేనా అమ్మ అని అడిగారు. ఇంకా అమ్మ చాలా చమత్కారంగా చెప్పింది. అతడు చూచింది చెప్పాడు. సహజంగా వయస్సులో ఉండేటువంటి అహంకారం, చదువుకున్నానన్న కొంత అహంకారం, ఎవరు ఇట్లా రకరకాల అహంకారాలతో ఉంటారు మానవులందరూ కూడా. అందుకే నేను అన్నానప్పుడు, లోకములో ఎట్టులుండిన కానీ నీకట బాంధీ నిష్ఠాయితుండు.
ఏ చోట ఏ రీతి ఎసగిన కాని నీచెంత వినయాన నిలుచు నీ తండ్రి బహుజన్మముల నుండి బడలినవాడు విహిత యోగమున వెలసినవాడు నేను నిత్య మాతగా తలచుచున్నాడు అని ఆ రోజుల్లో ఒక ఆదేశంతో ఒక భావస్పందనతో రచించాడు. సంవత్సరాలు గడిచిపోయింది. అనంతమైనటువంటి ఒక శక్తి ప్రవాహంలో తేలియాడుతూ కొన్ని ఏళ్ళు గడిపాను. ఆ భౌతిక శరీరం ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయింది. భౌతిక శరీరం విడిచిపెట్టిన కొన్ని సంవత్సరాలకు నాకు అనిపించింది, అమ్మను చూడాలి. ఎలా చూడటం? ఒకనాటి అర్ధనిశా సమయంలో అమ్మను ఆవాహనం చేశాను. ఆమె వచ్చి ముందు నిల్చున్నది. నేనేదో అడుగుతున్నాను నా సందేహాలమ్మా, నా తపస్సులో ముందుకు వెళ్ళాలి, నన్ను ఏం చేయమంటావు? ఆమె నవ్వుతూ అన్నదానం చెయ్యాలి, అన్నం పెట్టు 10 మందికి అన్న. అది తపస్సు ఎట్లా అవుతుందమ్మా? తపస్సు అంటే ఏదో పంచాగ్ని మధ్యలో ఉండాలి, ఎండాకాలంలో చలికాలంలో గొంతులోకి నీళ్లలో నిల్చోవాలా, ఇలాంటి కఠోరమైన తపస్సు చేయాలి. ఆ మార్గంలో ఇంకేదైనా సులువులు చెబుతావేమో, ఏ కొండ కోనకో ఏ గుహాగుహల్లోనో ఎక్కడో ఏ నదీ తీరంలోనో ఏ దివ్యక్షేత్రంలోనో తపస్సు చేయమని చెబుతావు అనుకుంటే ఆ 10 మందికి అన్నం పెట్టమంటారేమిటమ్మా అన్నారు. చిన్న మానవ సేవ వల్ల కూడా దివ్య జ్ఞానం వస్తుంది అన్నారు. ఆనాటి మధ్యాహ్నం సదస్సు 2వ సమావేశం ప్రారంభమైంది. ఈ 2వ సమావేశానికి మాతృశ్రీ పరిషత్ అభివృద్ధి సంఘ అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు అధ్యక్షత వహించారు. వేదాలు సైతం వివరించలేకపోయిన అమ్మ తత్వాన్ని అమ్మ దయ వల్ల మాత్రమే మనం ఎంతో కొంత తెలుసుకోగలుగుతున్నాం అన్నారు. అసలు అంతా ఆత్మగా తోచడమే ఆత్మ సాక్షాత్కారం అని అమ్మ చెప్పింది. ఆ అమ్మ సన్నిధిలో ప్రేమతత్వం ఆధారంగా మనం చేయవలసిన సాధన తీరుతెన్నులు అధ్యక్షోపన్యాసంలో శ్రీ రామబ్రహ్మం గారు వివరించారు. అమల గురించి తత్వాన్ని గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, జన్మ కర్మచమే దివ్యం ఏం యో వేత్తి తప్పతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. అమ్మ తత్వాన్ని గురించి కనుక మనం తెలుసుకునేటట్లయితే మనకి పునర్జన్మ ఉన్నదనేటటువంటిది ఈ శ్లోకం ద్వారా మనకి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ ఉండవు. అందుకనే ఆ ప్రేమతత్వం ఉన్నది కనుక అమ్మ మీరు వెళ్ళి తప్పులు చేసినా మిమ్మల్ని మీ బుట్ట కడుక్కుని నా ఒళ్ళో వేసుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పింది. 18వ తేదీ మధ్యాహ్నం జరిగిన సమావేశంలో డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి ఆధ్యాత్మిక సేవా పురస్కారం తిరుపతి వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ గారికి బహూకరించారు. పుర్తాళం జగద్గురువులు పూర్వాశ్రమ ప్రసాదరాయ కులపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు తమ కర కమలాల మీదుగా సుదర్శన శర్మ గారికి పురస్కారాన్ని అందించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యేశ్వర శాస్త్రి గారు ప్రశంసాపత్రాన్ని అందించగా ఆచార్య సుదర్శన శర్మ గారు వేద ధర్మం ఆధారంగా జిల్లెళ్లమూడిలో సాగుతున్న ప్రేమతత్వాన్ని సమన్వయించి తమకు జరిగిన సత్కారానికి సముచితంగా సమాధానం చెప్పారు. అమ్మ తన భౌతిక దేహాన్ని చాలించిన తరువాత కూడా ఈ సంస్థ యథాతథంగా పురోగమిస్తూ ఉండడమే అమ్మ సంకల్ప బలానికి సజీవ సాక్ష్యం అన్నారు ఆచార్య సుదర్శన శర్మ గారు. ఇది విశ్వ జననీ పరిషత్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అందులో కూడా అమ్మ ఆత్మచింతన సదస్సు, అమ్మ యొక్క ఆత్మ, అమ్మకు దగ్గరగా ఉండేది అన్నం. అన్నానికి ప్రతిరూపం అమ్మ, అమ్మకు ప్రతిరూపం అన్నం. కనుకనే అమ్మ ఎప్పుడు అన్నదానానికి పెద్దపీట వేస్తూ ఉండేవారు. ఆ ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ నిర్వాహకులందరూ దినకర్ గారు, ఇతర పెద్దలు, ఆంజనేయ ప్రసాద్ గారు లాంటి వారందరూ కూడా ఆ ఆశయాలను చక్కగా అర్థం చేసుకుని
సముచితమైనటువంటి రీతిలో సమర్థంగా ముందుకు కొనసాగిస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ఎస్ రఘురామ శర్మ గారు ఈ సభలో అమ్మకు కవితా నీరాజనం సమర్పించారు. బ్రహ్మమందు ప్రవచించిన తత్వ ప్రబోధమోత్తమై శ్రీవరదాయిని జనని శ్రీకై నెమ్మది చూడగాని కంటిందొలకు మానసిక వేదనాన్ని మారిపోవు ఏమవును లోకమీకజనియందు ఇల్లెల గుడి అమ్మరు. పొన్నూరు అమ్మ సేవానిలయం వ్యవస్థాపకులు శ్రీ పి ఆంథోనీ స్వామి గారు ఆనాటి మధ్యాహ్నం జరిగిన సదస్సులో శ్రీ అధరాపురపు శేషగిరిరావు ఆధ్యాత్మిక సేవా పురస్కారాన్ని సభాధ్యక్షుల చేతి మీదుగా అందుకుంటున్న దృశ్యం మనం చూస్తున్నాం. శ్రీ విశ్వజననీ పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ వైవి శ్రీరామమూర్తి గారు ప్రశంసా పత్రాన్ని సమర్పించారు. శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారు ఆధ్యాత్మికంగా సేవాపరంగా జిల్లెళ్లమూడి ఎంతో ఉన్నతిని సాధించుకోవడానికి వీలుగా తొలినాళ్లలో ప్రాతిపదిక వేసిన సేవామూర్తి అని, వారి పేరు మీదుగా ఏర్పాటైన ఈ పురస్కారాన్ని అదే పొన్నూరులో సేవా సంస్థను దీక్షా దక్షతలతో నిర్వహిస్తున్న ఆంథోనీ స్వామి గారికి అందించడం ఎంతైనా సముచితంగా ఉంది అని వివరించారు. శ్రీ స్వామి గారు తాను నమ్మి ఆచరిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించి ప్రేమమూర్తి అయిన అమ్మ సన్నిధిలో తనను సత్కరించినందుకు శ్రీ విశ్వజననీ పరిషత్ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మరి ఈ అమ్మ సేవా నిలయం స్థాపించాలనేటువంటి ఆలోచన రావడానికి అడుగడుగున ఈ చిన్నపిల్లలు ప్లాట్ఫారాల మీద రైల్వే స్టేషన్లో అలాగే ఈ భిక్షాటం చేస్తున్నటువంటి పిల్లలు, అలాగే కొంతమంది చిన్న చిన్న పిల్లలు కానీ రోడ్ల కుప్పల్లో పడేసినటువంటి సందర్భాలు పేపర్లు టీవీలలో కొన్ని కంటెలుగా కలిగిన సందర్భాలు ఉన్నాయి. చాలా బాగా చేశారు. అలాంటి పిల్లలు చేరదీసి వారికి అక్షర జ్ఞానం నేర్పించి నాలాంటి కొంతమంది స్నేహితులు కలుపుకొని అట్లా చేయాలనేటువంటి సంకల్పంతో 2001 సంవత్సరంలో పొన్నూరులో అమ్మ సేవా నిలయం అనేటటువంటి నామకరణం చేసి స్థాపించారు. మరి అమ్మాని పెట్టడానికి కారణం ఏంటంటే కొంతమంది స్నేహితులు అడిగినప్పుడు ఈ భూమిని చూపించింది మొదటగా అమ్మాయి కాబట్టి మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా రుణం తీర్చుకోలేనటువంటి అమ్మేను కాబట్టి ఈ సంస్థ అమ్మలాగా ఎంతో మంది బిడ్డలను చేరదీసి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమతో చూసేటటువంటి శక్తి ఒక అమ్మకే చెందుతుందనేది నా ఉద్దేశం. అందుకే సంస్థ పేరు కూడా అమ్మ అని పెట్టారు. ఈ సదస్సులోనే ఆత్మానుభవానికి అమ్మ చూపిన సాధన మార్గాన్ని గురించి సోదాహరణంగా ప్రసంగిస్తూ తమ అనుభవాలు ఆధారంగా శ్రీ టి అప్పారావు గారు పత్ర సమర్పణం చేశారు. ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా ఎవరినడిగినా సృష్టి ఎందుకు చేశాడు అని చెప్పానంటే ఇదంతా వాడి లీల అని అంటున్నారు. మరి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలి, బాధగా ఉంది. మరి ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ సృష్టి చేసిన వాడికి చెప్పుకోవాలి. మరి ఈ సృష్టి చెయ్యడం ఎందుకు, మా ప్రాణాలు తీయడం ఎందుకు అని అమ్మ దగ్గర ఆర్తితో వాపోయారు. ఇప్పుడు వెంటనే అమ్మ అన్నారు కదా, నీవంటూ ఉంటే కదా నాన్న అని అతి ప్రేమతో ఒక మాట. నాకు ఏమీ అర్థం కాదు. నీవంటూ ఉంటే కదా అని అంటుంది ఏంటమ్మా అని ఊరుకుంది. రెండో మాట మాట్లాడుతున్నా. మరొక మాట కూడా అమ్మ చెప్పినటువంటి మాటల్లో జ్ఞాపకం వచ్చింది. నీవు లేనప్పుడు ఉన్నది నేనే కదా
నీవు లేనప్పుడు ఉన్నది నేను అని అమ్మంటుందా? అంటే ఈ నేను కాదా, మరొక నేను అంటూ ఏదో ఒకటి ఉండి ఉందా? నేనైన నేను అనేది తెలుగులో అమ్మ ఇచ్చిన మహావాక్యమని, ఆ మహావాక్యంలోని ఆంతర్యాన్ని జాగ్రత్తగా విశదీకరించినప్పుడు మనం ఆధ్యాత్మికంగా పరబ్రహ్మతత్వానికి చేరువ కాగలుగుతాము అన్న సత్యాన్ని చక్కగా విశదీకరిస్తూ శ్రీ బిఎల్ సత్యనారాయణ శాస్త్రి గారు తమ పత్రాన్ని సమర్పించారు. ఈనాడు హబుల్ టెలిస్కోప్ అంతరిక్షంలో ఉండి ఆకాశాన్ని స్కాన్ చేస్తూ